నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. జిల్లాలో ఇసుక రీచ్ల నిర్వహణ పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా కొనసాగాలని రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఈ మేరకు సి బెల్గల్ మండలంలోని ఈర్లదిన్నె వద్ద ఉన్న ఇసుక రీచ్ను ఆయన పరిశీలించారు. జిల్లాలోని సి బెల్గల్ మండలం ఈర్లదిన్నె వద్ద ఉన్న ఇసుక రీచ్తో పాటు డిసిల్టేషన్ పాయింట్ రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇసుక నిల్వలు, బుకింగ్ ప్రక్రియ, రసీదుల జారీ విధానం అడిగి తెలుసుకున్నారు. ఇసుక సరఫరాలో ఎటువంటి అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఇబ్బందులు కలగకుండా పారదర్శక విధానంలో ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు కొనసాగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఇసుక రీచ్లో డేడ్జింగ్ ద్వారా జరుగుతున్న లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించిన మంత్రి కార్మికుల పనితీరు, భద్రతా చర్యలు, రవాణా విధానంపై ఆరా తీశారు. బోటులో ప్రయాణించి తుంగభద్ర నదిలో డేడ్జింగ్ ద్వారా దాదాపు 15 అడుగుల నీటి క్రింద ఉన్న ఇసుకను తీయించి నాణ్యతను పరిశీలించారు. తీర ప్రాంతాలను పరిశీలిస్తూ డిసిల్టేషన్ పనుల పురోగతి, నదీ ప్రవాహ పరిస్థితులు, ఇసుక నిల్వల స్థితిగతులను పరిశీలించారు. ఇసుక తవ్వకాలు పర్యావరణానికి హామీ కలగకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇసుక సరఫరాలో పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల పెంపుదలకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి అన్నారు. ఈ మేరకు వెల్దుర్తి మండలంలో నిర్వహిస్తున్న జలధార జలహారతి కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలోని వెల్దుర్తి మండలంలో నిర్వహిస్తున్న జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగులవంకలో చేపట్టిన పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జలధార జలహారతి కార్యక్రమం క్రింద 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. భూగర్భ జలాలను పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా చెరువులను ఫీడ్ చేసే కాల్వలు, వంకలు, వాగులు, బుష్ క్లియరెన్స్ లాంటివి క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పారు. వెల్దుర్తి ఫీల్డ్స్ నుంచి వచ్చే క్యాచ్మెంట్ను నీరు నాగులవంకలో చేరి అక్కడ నుంచి నార్లపురం వద్ద పెద్ద వాగు ద్వారా హంద్రిలోకి ప్రవహిస్తుందని తెలిపారు. వెల్దుర్తి గ్రామంలో 350 వర్క్స్ గుర్తించడం జరిగిందని, అందులో 154% శాంక్షన్ చేశామని, ఇప్పటికీ 62 గ్రౌండింగ్ చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే ఇక్కడ 5 లక్షల వర్త్తో లేబర్ కాంపోనెంట్తో 120 మంది మనుషులు 3 రోజుల నుంచి వర్క్ చేస్తున్నారని చెప్పారు. వెల్దుర్తి గ్రామంలో 5.2 మీటర్ల లోతులో నీరు ఉందని, దాన్ని 3 మీటర్లకు తీసుకుని రావాలని అన్నారు. ఇక్కడ పనులు పూర్తయి వర్షాలు పడిన తర్వాత వర్షం నీరంతా కూడా ఇక్కడ చేరి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. అన్ని మండలాల్లో కలిపి 5,500 పనులను గుర్తించడం జరిగిందని అన్నారు. 5,500 పనులలో ఇప్పటికే 3,500 పనులకు శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అందులో 1,600 నుండి 1,700 వరకు పనులను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. 40 ఏళ్ల నుండి పులికుంట ట్యాంక్ నిండలేదని చెప్తున్నారని, కాబట్టి ముందు ఆ ట్యాంక్ దగ్గర పనులు చేసి చెరువు నిండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎక్కడైతే ఉపాధి హామీ శ్రామికులతో పని చేయించలేమో అక్కడ ఎక్స్కవేటర్స్, జేసీబీలు పెట్టించి పనులు చేయిస్తున్నామని చెప్పారు. వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు నిర్ధారించారు కాబట్టి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతి ద్వారా సాగు చేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ఆ పద్ధతి ద్వారా భూమి తాలూకా సారం పెరుగుతుందని అన్నారు. గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జలధార జలహారతి ప్రోగ్రామ్ ఒక 100 రోజులు యాక్షన్ ప్లాన్ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని రీఛార్జ్ చేసి పెంచాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకి ఏవైతే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయంటే చెరువులు ఉన్నాయి, చెరువుల్ని ఫీడ్ చేసే కాలువలు, వంకలు, వాగులు, అలాగే మనకి బుష్ క్లియరెన్స్, ఇక్కడ చెక్ డ్యామ్ పక్కన మనకి చాలా వరకు చెట్లు ఉన్నాయి, వాటిని క్లియర్ చేయడము, చెరువులన్నింటిలోని మట్టి పని చేయించడము, ఎక్కడైతే మట్టి పని మనం మనుషులతో చేయించలేము, మెషిన్స్ కావాలంటే అక్కడ మనం కొంచెం ఎవరైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో, ఫర్మ్స్ ఉన్నాయో వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ క్లియర్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా చేయడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే ఇక్కడ నేను మీ వెల్దుర్తి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే నాగుల వంక 9 కిలోమీటర్లు వెళ్లే వంక ఇది. ఈ వంక కి క్యాచ్మెంట్ ఏరియా మొత్తం మనకి వెల్దుర్తి ఫీల్డ్స్ నుంచి క్యాచ్మెంట్ ఏరియా వచ్చి దీంట్లోకి నీరు చేరి దీంట్లోంచి మళ్ళీ
నార్లపురం దగ్గర మనకి రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి కోరారు. ఈ మేరకు కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల నిల్వలు, వ్యాక్సినేషన్ మందులు అందుబాటు, ఫార్మసీ నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మందులు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్కు సంబంధించిన మందుల నిల్వలు, వాటి వినియోగ విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి రోజువారీగా ఎంతమంది ఓపీకి వస్తున్నారు, ఏ రకాల వ్యాధులతో చికిత్స కోసం ప్రజలు వస్తున్నారు అనే అంశాలపై వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆరా తీశారు. దీనికి సంబంధించిన వైద్యాధికారులు రోజుకు సుమారు 30 నుంచి 50 మంది వరకు ఓపీ వస్తున్నారని తెలిపారు. ప్రధానంగా బీపీ, షుగర్, ఒళ్ళునొప్పులు, కుక్కకాటు కేసులు, వడదెబ్బలకు సంబంధించిన సమస్యలతో ప్రజలు చికిత్స కోసం వస్తున్నారని వివరించారు. అనంతరం ఆసుపత్రి రికార్డులను పరిశీలించిన కలెక్టర్ ప్రతి రోగి వివరాలను ఆభా పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఆరోగ్య సేవల్లో డిజిటల్ నమోదు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, రోగుల ఆరోగ్య సమాచారం సమగ్రంగా నమోదైతే భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. వర్షధార వ్యవసాయానికి పీఎండీఎస్ విధానం ఒక వరం లాంటిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి అన్నారు. ఈ మేరకు కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో పీఎండీఎస్ విధానం ద్వారా సాగు చేస్తున్న పంటలను ఆమె ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరిత వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో పీఎండీఎస్ విధానం ద్వారా సాగు చేస్తున్న పంటలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరచరిత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు ముందస్తు వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పీఎండీఎస్ విధానం వర్షాధార ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరమని వారు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ఆంజనేయులు అనే రైతు పొలాన్ని పరిశీలిస్తూ పీఎండీఎస్ పద్ధతిలో సాగు చేస్తున్న విధానాన్ని నిశితంగా పరిశీలించారు. ఈ పద్ధతిలో సాగు చేయడం ద్వారా తనకు వచ్చిన లాభాల గురించి తోటి రైతులకు వివరించి ఎక్కువ మంది రైతులు పీఎండీఎస్ పద్ధతి ద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి రసాయన ఎరువుల అవసరం లేకుండానే భూమి సారవంతంగా మారుతుందని చెప్పారు. జిల్లాలోని మిగతా రైతులు కూడా సాంప్రదాయ పద్ధతులతో పాటు ఇలాంటి పీఎండీఎస్ విధానాలపై అవగాహన పెంచుకుని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని చెప్పారు. రామేశ్వరమ్మ అనే రైతు పండిస్తున్న మల్లె పంటను కలెక్టర్ పరిశీలిస్తూ జిల్లాలో మల్లె పంట విస్తీర్ణం మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉద్యాన శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో పీడీఎంఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్ వ్యవసాయ విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ 1,00,000 ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించామని, పెండింగ్లో ఉన్న లక్ష్యాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. రైతులకు ఈ విధానం ప్రయోజనాలు చేరేలా సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని బాపూజీ నగర్లో ఈ నెల 16వ తేదీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేసుకున్న వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ నెల 16వ తేదీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని బాపూజీ నగర్ టీజీ వెంకటేష్ కమ్యూనిటీ హాల్లో దళిత హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో భాగంగా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు కేజీ గంగాధర్ రెడ్డి, దళిత హిందూ ఐక్య వేదిక ప్రతినిధులు ఈశ్వర్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారని చెప్పారు. ఇందులో భాగంగా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అది అంధత్వానికి దారితీసే ప్రమాదం ఉందని తెలిపారు. నా సైజ్ బట్టి రాసిస్తారు, ఆ స్పేస్ బట్టి కాలంలో తయారీ బట్ కాబట్టి ఉంటాయి.
ولكن تقرأت الأشياء يوم أي سمارت بس تلقى واين حاجة إذا لو بنعيش حياة في الأشياء تسوي الإنسان بما أنه بس يبحث عن الطرق كل نعم شيء كسر يجوز وبلش سرعنا سكر يكره هذا مثلا يقول كلام إذا كان يقول لنا كلام يقول كلام కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం అభినందనీయమని టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని వివిధ వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకులైన ఫాతిమా, వినయ్ల పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, టీడీపీ నాయకులు సుంఖన్న, కాదర్ భాషా, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. టీడీపీ నాయకులను తమ కుటుంబ సభ్యులుగా భావించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఈ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. సాధారణంగా పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, ఆత్మీయులు నిర్వహిస్తారని, అయితే రాష్ట్ర మంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ టీజీ భరత్ గుప్తా తమ కార్యకర్తలను గుర్తించి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను రాజకీయంగా మరింత ఎదిగేలా చేసేందుకు నాయకులు, కార్యకర్తలు మరింత కృషి చేయాలని కోరారు. అనంతరం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను సొంత కుటుంబ సభ్యులలాగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఇంత గొప్పగా నిర్వహించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. सबसे पहले मैं टीजी सर का शुक्रिया अदा करती हूँ. इससे पहले कभी भी मैं बर्थडे कर ली ना हूँ, कभी कटिंग करी भी ना हूँ. बचेंगे उससे सब भी करी है तुम, मगर केक कटिंग मेरा नहीं हुआ. मैं आज बहुत खुशी हूँ टीजी भरत सर मेरा बर्थडे करे हुए को. मैं हूँ वैसे तो फादर भाई उन्होंने सब मेरे को आए, सिर्फ शुक्रिया दिल से अदा करती हूँ. First of all, thanks to Bhartana for celebrating my birthday as a special day for me. This is remember for a lot of years until my last breath. Thanks for everyone who came here. Ravana and Mansur Anna ani మా వార్డ్ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరికి శివన్న ఈ బర్త్డే ఘనంగా జరిపినందుకు మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే కార్యకర్తల యోగక్షేమాలు కానీ అలాంటి వాటి పట్టించుకుంటా ఉంటారు. కానీ అందుకు భిన్నంగా ఈరోజు మా కర్నూలు నియోజకవర్గం శాసనసభ్యులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి మా పెద్దలు గౌరవనీయులు శ్రీ టీజీ భరతన్న గారు ఎన్నికల సమయంలో మాత్రమే కార్యకర్తలు కాదు, ఎన్నికలు అయిపోయిన సమయం తర్వాత కూడా వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ కష్ట సుఖాల్లో నేను పాల్పంచుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు బూత్ ఇన్ఛార్జీలుగా, యూనిట్ ఇన్ఛార్జీలుగా, అదేవిధంగా వివిధ హోదాల్లో కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వారి అందరి బర్త్డే సందర్భంగా మా భరతన్న గారి కార్యాలయంలో ఈరోజు కార్యకర్తల యొక్క బర్త్డే ఫంక్షన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు శుభాకాంక్షలు చెబుతూ, అదేవిధంగా వారు కుటుంబ సమేతంగా రెస్టారెంట్లో భోజనం చేయడానికి వాళ్ళకి ఈరోజు అవకాశం కల్పిస్తూ 2,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కార్యకర్తలను ఆదరిస్తూ ప్రేమాభిమానాలతో గౌరవిస్తున్నటువంటి మా ప్రియతమ నేత గౌరవ మంత్రి వర్యులు శ్రీ టీజీ భరతన్న గారికి కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులైన టీజీ భరతన్న గారికి, మన స్టేట్ మినిస్టర్ గారికి ఈరోజు మా బూత్ ఇన్ఛార్జ్ బర్త్డే జరుపుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన భరతన్న గారికి, ఇంతవరకు చరిత్రలో ఎవరో కానీ ఏ లీడర్ కానీ, ఇంతవరకు చరిత్రలో ఏ లీడర్ కానీ మనకి కార్యకర్తలు బర్త్డే చేయడం జరగలేదు. ఈరోజు అన్న ఈ అందరి కార్యకర్తల లెవెల్ నుంచి తీసుకొని పై స్థాయి వాళ్ళందరికీ అన్న ఆదరిస్తున్నాడు, అందరినీ ఒకే విధంగా చూస్తున్నాడు. దీనికి మనం సంతోషించాలి. ముఖ్యంగా కార్యకర్తలను గౌరవించడము, వాళ్ళ బర్త్డే జరుపుకోవడము, వాళ్ళకు 2,000 రూపాయలు టోకెన్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ హోటల్లో భోంచడానికి టోకెన్ ఇవ్వడము, ఇవన్నీ చరిత్రలో జరగలేదు. మొదటిసారి భర్తన చేస్తున్నాడు. కాబట్టి అన్నకు మా వార్డు తరఫున, నేను మా కార్యకర్తల బర్త్డే తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. బాగా చేసే నాయకుడికి ఎవ్వరు ఏమన్నా అనుకున్నా మనం ఏమనుకోము, ఏమన్నా చేసుకొని కుక్కలు ఉంటది, కుక్కలతో మనం భయపడాము. శత్రువులు ఉంటది, శత్రుతో భయపడము. మా అన్న వస్తే చాలు మనకి
ఇంతవరకు ఇంత మినిస్టర్ వచ్చింది, ఎమ్మెల్యే వచ్చినారు, ఎవరైనా ఇంత చేసినారా? మాకి మీరు మీ సంబంధంగా మనకి చూస్తున్నారు సార్. 54వ బూత్ ఇన్ఛార్జ్ బర్త్డే జరుపుకున్నాం. టీజీ భరత్ సార్ గారు పార్టీ ఆఫీస్ లో ఈ కేక్ కటింగ్ పెట్టిన దానికి బూత్ ఇన్ఛార్జీలు కానీ వార్డ్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు 1200 మందికి డైలీ ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు జరుగుతుంటాయి కేక్ కటింగ్. అందరికి వాళ్ళకి డిన్నర్ చేయడము అట్లా బాగానే అందరూ చూసుకుంటున్నాడు. ఎవరైనా కానీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ గెలిస్తేనే పట్టించుకోని లీడర్లు ఉన్నారు. మన టీజీ భరత్ సార్ వాళ్ళ బర్త్డే గుర్తు చేసుకొని ఆఫీస్కి పిలిచి కేక్ కటింగ్ చేయడానికి భరత్ సార్కి నమస్కారం. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజల్లో పూర్తి స్థాయి సంతృప్తి ఉందని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 6వ వార్డులో జరిగిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొరకంచి రవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన నగరం మన బాధ్యత కార్యక్రమం 15వ రోజు 6వ వార్డులో కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా 6వ వార్డు ఇన్ఛార్జ్ ఇబ్రహీంతో పాటు పార్టీ నాయకులు మహబూబ్, సుంకన్న, నీలోఫర్ మరియు బూత్ ఇన్ఛార్జీలతో కలిసి వీధుల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కర్నూలు నగర అధ్యక్షులు కొరకంచి రవి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు మన నగరం మన బాధ్యత కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలియజేశారు. 6వ వార్డులో పర్యటిస్తున్నప్పుడు దాదాపుగా 85% మంది ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని, ప్రజలకు చేరువగా ఉంటూ మెరుగైన పాలన అందించడమే మా పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే వార్డు ఇన్ఛార్జి మరియు బూత్ ఇన్ఛార్జీలు ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. మన నగరం మన బాధ్యత భాగంలో కార్యక్రమంగా మంత్రి టీజీ భరత్ గారి ఆదేశానుసారంగా ఇవాళ మనం 6th వార్డులో పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ నీలోఫర్ గారు కానీ, వార్డు ఇన్ఛార్జ్ ఇబ్రాహిం కానీ, ఇక్కడ ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు అందరూ ప్రతి డోర్ టు డోర్ దాదాపు మాకు మొదటి రోజే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తం ఒక రెక్టిఫై చేసి ఫాలోఅప్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్కి కూడా దాన్ని ప్రోగ్రెషన్ ప్రకారం పంపించడం జరిగింది. ఎక్కడా లేని విధంగా 12 లక్షలు ఈ వార్డులో మనం కరెంటు స్తంభాలు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, రోడ్లు, డ్రైనేజ్, ట్రాన్స్ఫారాలకు మొత్తం మనం ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రివారు ఈ వార్డే కాకుండా ఏ వార్డులో అయినా కానీ ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల్లో నాయకులు ఎవరైతే బాగా తిరుగుతున్నారో, ఏదైనా ఇబ్బందికరంగా ఏమన్నా ఉన్నాయో ప్రజలకు అటువంటివన్నీ సమస్యలు మనకు వివరిస్తే వెంటనే మనం మరుసటి రోజు నుంచే వీటన్నిటిని ఫాలోఅప్ చేసి దాదాపు మనం తిరిగినటువంటి 14 వార్డులలో దాదాపు 9 వార్డులు నిన్నటికి మనకు మొత్తం రెక్టిఫై అయిపోవడం జరిగింది. పింఛన్ కూడా రేపు జూన్ 12కు మనము భర్త చనిపోయిన మహిళలకు అటువంటిది మనకు ప్రభుత్వం నుంచి ఆదేశం రావడం జరిగింది. కాబట్టి జూన్ 12 తర్వాత నుంచి వస్తే మేబీ నెక్స్ట్ మంత్లోనే వాళ్ళకు పింఛన్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ వార్డులలో కూడా మనం పింఛన్ లిస్టును తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు కానీ వార్డు ఇన్ఛార్జీలకు కానీ వెంటనే ఇచ్చేస్తాం. వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంతా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేసిస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం బాగుంది. అదేవిధంగా ఎక్కడైనా కానీ భరత్ సార్ గారికి మంచి స్పందన ఉందని, మరి కూడా భరత్ సార్ కావాలని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ప్రజల సమస్య తెలుసుకుంటూ ప్రజలకు ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఆ సూపర్ 6 హామీ సూపర్ హిట్ అయిందని ప్రజలకు వివరిస్తూ ప్రజలకి అందిన సంక్షేమం గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ రోజు స్త్రీ శక్తి కానివ్వండి, ప్రజలు మహిళలకు ప్రయాణం చేయాలంటే, ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి మహిళలకి ఎంతో లక్షల మంది రోజుకి లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రతి వార్డు తిరుగుతామని చెప్తున్నాను. నేను అదే 6th వార్డులో తీసుకుపోయి చూపిస్తాను. ప్రతి రవి అన్న కూడా చూపించినాను. అన్న ఇది చూడన్నా మన భరత్ అన్న వేసిన పోల్స్ 20 సంవత్సరాలు లేదు, 15 సంవత్సరాలు లేని పోల్స్ ఒక సందుకి ఒక పోలు కానీ, వైర్లెస్ డిస్టర్బెన్స్ కానీ, లైట్ల సమస్యలు కానీ చూపించినా, కల్లారా చూపించిన రవి అన్న కూడా చూసి ఇది అయినారు. అట్లా పని అనేది మన మంత్రి గారు, మన టీజీ భరత్ గారు పనికి ముఖ్యం ఇస్తారు, మాటలకి ఇయ్యడు. మాకి ప్రతి రివ్యూ మీటింగ్లో మన ఎక్స్ కార్పొరేటర్ కానీ, బూత్ ఇన్ఛార్జెస్ కానీ, నాకి కానీ ఏమి చేసినారు, మీరు ఎంత పని చేసినారు అని యాజ్ పర్ రికార్డ్గా ఉంది. ఇది చూడడానికి రవి అన్న కూడా ముందరుండి చూస్తున్నారు. अस्सलाम वालेकुम, मेरा नाम महबूब है, मैं वाइस प्रेसिडेंट हूँ माइनॉरिटी का। आज जो सबसे बहुत बड़ी बात क्या था, 6 वार्ड में हमें जो हमारे रवि अन्ना इंचार्ज जो है उनका भी मैं शुक्रिया अदा करता हूँ। हमारे वार्ड इंचार्ज का, जितने भी बूथ इंचार्ज है उनका भी दिल शुक्रिया था, क्योंकि हर वार्ड में जो हमारे टीजी भरत साहब जो इलेक्शन से पहले बिफोर वादा करे थे
जो जैसे लाइट चू पानी के प्रॉब्लम जैसे थामा जो सो प्रॉब्लम सॉल्व हो गए इंशाल्लाह। अभी तो 2 दिन से डोर को डोर फिर रहे हैं हमें, जो भी पब्लिक के अंदर गए तो बहुत जने खुश है, पिंचिंग से खुश है। अभी भी जो इलेक्शन से पहले जो सार बोले थे वो पूरे काम हो गए अल्हम्दुलिल्लाह। 30 वार्डा में भी जो हमारी गवर्नमेंट जो बोली थी इलेक्शन से पहले चंद्रबाबू नायडू साहब भी वो काम कर डाली बोले। విద్యార్థులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని బుధవారపేట క్రీడా మైదానంలో సాధన చేస్తున్న క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. నగరంలోని బుధవారపేటలో ఉన్న మున్సిపల్ క్రీడా మైదానంలో రబ్బీ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ గుడ్డు, యాపిల్, అరటి పండ్లతో పాటు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, రగ్బీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు, కోచ్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారపేటలో ఇంత పెద్ద క్రీడా మైదానం ఉండడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి జీవితంలో బాల్యం అనేది ఒక అనుభూతిని మిగులుస్తుందని, అది జీవితాంతం మార్గదర్శనం చేస్తుందని తెలిపారు. బాల్యం అనేది స్వచ్ఛమైన పలక లాంటిదని, దానిపై ఏది రాస్తే అది కనబడుతుందని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో రాణించడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. వేసవి మండుటెండల నేపథ్యంలో క్రీడాకారులు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే క్రీడలను సాధన చేయాలని, అలాగే సాధన చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. క్రీడల్లో రాణించాలంటే క్రీడాకారులకు పౌష్టికాహారం అవసరమని, అందుకే గుడ్డు, పండ్లతో పాటు మంచినీటి బాటిల్ను అందజేసినట్లు తెలిపారు. ఒక కవయిత్రి ఆమె తన బాల్యము కోల్పోయినా నేను బాధపడుతూ హిందీలో ఒక కవిత రచించుండేది. అది మాకు మాస్టర్ చెప్పినప్పుడు మేము కూడా మీ వయసులో ఉండే చిన్న పిల్లలం అప్పుడు ఆడుకుంటూ ఉండినాం. అంటే మాకు అది 6వ తరగతిలో ఉండేది. మాకు అప్పుడు అర్థం కాలేదు బాల్యం అనేది ఇంత ఇంపార్టెంటా, ఈమె పోయిందని ఇంత బాధపడుతున్నదేమి అనేది. బాల్యం అనేది అత్యంత విలువైన దశ జీవితంలో ఎదిగే కొద్దీ ఇంకా సమస్యలు, బాధ్యతలు అన్నీ నెత్తిన పడతాయి. ఈ బాల్యంలోనే నిజమైన లైఫ్ ఉంటుంది, ప్యూర్ కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే స్వచ్ఛమైన హృదయం అన్నమాట. ఒక క్లీన్ స్లేట్ లాగా దాని మీద ఏం రాస్తే అదే, ఓ పేపర్ మీద ఏం రాస్తే అదే. బాల్యంలో ఉండే అనుభవాలు జీవితాంతం మనల్ని గైడ్ చేస్తాయి. ఇప్పుడు ఇంత పెద్ద స్టేడియం మీ ఇంటి దగ్గరనే అవైలబిలిటీ ఉండడం ఎంతమందికి ఉంటుంది? ఈ రకంగా ఇంటి ఎదురుగానే ఒక స్టేడియం ఉండడం ఆడుకోవడానికి పిల్లలకు, అది ఇంత పెద్ద స్టేడియం. సో ఒక స్లమ్ డ్వెల్లర్స్ కూడా, పూర్ చిల్డ్రన్ కూడా ఏ స్థాయికైనా ఎదగొచ్చు అనడానికి కర్నూలు ఎగ్జాంపుల్ అవుతుంది. ఇక్కడ కానీ మంచి స్పోర్ట్స్ పీపుల్ డెవలప్ అయినారంటే. ఆల్రెడీ నేషనల్ ప్లేయర్ ఉన్నాడు ఇక్కడ గోవిందు. ఆ రకంగానే మీలో ఇక్కడ నా ఎదురుగా కూర్చున్న పిల్లల్లో కూడా చాలామందికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు శ్రద్ధగా ఈ ఉచిత క్యాంపును మన రాష్ట్ర ప్రభుత్వము, మన కర్నూలు జిల్లా క్రీడాధికార సంస్థ నిర్వహిస్తున్న ఈ ఫ్రీ క్యాంపులన్నింటినీ ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆటలు ఆడేటప్పుడు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి, పరిగెత్తేటప్పుడు కూడా జాగ్రత్తగా పరిగెత్తాలి. ఒకసారి కింద పడినాక దెబ్బలు తగిలితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. కేవలం మార్నింగ్ ఎక్కువ ఎండ లేనప్పుడు, సాయంత్రం ఎక్కువ ఎండ లేనప్పుడే మీరు వాడుకోవాలి. అలాగే an egg a day keeps the doctor away, an apple a day keeps the doctor away అంటారు. అంటే ఒక ఎగ్గు రోజుకు డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పరిస్థితి ఏర్పరచదు, అట్లే ఒక యాపిల్. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.